సో ఈ వీడియోలో మనం టేబుల్స్ గురించి చూద్దాం. ఇప్పుడు టేబుల్ అంటే ఏంటి? నార్మల్‌గా మనం ఎలా అయితే పేపర్‌లో ఒక టేబుల్ గీస్తామో, అలానే నార్మల్‌గా టేబుల్స్ మనం హెచ్‌టీఎంఎల్‌లో కూడా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు టేబుల్‌లో ఎలా? ఫస్ట్ అయితే టేబుల్‌కి ఒక పేరు ఉంటది. లైక్ ఆ టేబుల్ దేని గురించని ఒక టైటిల్‌లా ఉంటది. దాని తర్వాత అందులో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అండ్ కాలమ్‌లో పైన ఫస్ట్ రోలో ఏమో హెడ్డింగ్స్ ఉంటాయి కదా! సో అలా మనం ప్లాన్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఇందులో టైప్ చేసి చూద్దాం. ఓకే. సో ఫస్ట్ నేనేమంటా అంటే మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ యాడ్ చేసేస్తా. అండ్ ఇక్కడ నేను ఒక హాయ్ అని పెట్టేసి దీన్ని గో లైవ్ చేస్తా. ఓకే. సో ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసి అండ్ మళ్ళీ గో లైవ్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే ఓకే హాయ్ అని వచ్చేసింది. సో నేను వీటిని క్లోజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేనేమంటా అంటే ఇక్కడ ఒక టేబుల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తాను నేను. ఓకే. టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసా, ఇక్కడ ఏం రాలేదు. ఓకే. ఇప్పుడు టేబుల్‌లో ఫస్ట్ ఏం ఉండాలంటే టేబుల్‌ది ఒక టైటిల్ ఉండాలి. సో దానికి క్యాప్షన్ అనే ఒక ఆహ్, ట్యాగ్ ఉంది. ఒక ఎలిమెంట్ ఉంది. ఓకే. సో క్యాప్షన్ దాంట్లో నేను ఫుడ్ మెనూ అని ఒక టైటిల్‌లా పెట్టేస్తా. ఓకే. సో ఇక్కడ చూస్తే ఫుడ్ మెనూ అని ఇలా వచ్చేసింది. కానీ మనకేంటంటే ఇది అర్థం కావట్లేదు. లైక్ ఒక బేసిక్ పి ఎలిమెంట్ కానీ హెచ్ ఎలిమెంట్ ఎలా ఉంటదో అలా చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇంకా టేబుల్ డిఫైన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు నేనేమంటా అంటే నేను టేబుల్‌లో రోస్ అండ్ కాలమ్స్ డిఫైన్ చేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ టేబుల్ క్రియేట్ అవ్వాలి అంటే రోస్ ఉండాలి, కాలమ్స్ ఉండాలి కదా! సో ఫస్ట్ నేనేమంటా అంటే ఒక పర్టిక్యులర్ రో అనేది క్రియేట్ చేస్తా. ఓకే. సో రో క్రియేట్ చేశా. ఒక రో. మనకు ఎన్ని రోస్ కావాలో అన్ని టీఆర్‌లు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో టీఆర్ పెడితే ఒక రో వచ్చింది. ఇప్పుడు నేను పైన హెడ్డింగ్స్ పెడతా. సో దానికి టీహెచ్ ఉంది. అంటే టేబుల్ హెడ్డింగ్ లాగా అన్నట్టు. ఓకే. సో నేను ఇక్కడ ఏం పెడతా అంటే ఐటమ్ అని పెట్టేస్తా. అండ్ దీన్ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడేమో ప్రైస్ అని పెట్టేస్తా. ఇక్కడ చూస్తే మీరు ఐటమ్ అండ్ ప్రైస్ ఈ 2 పక్కన పక్కన కొంచెం బోల్డ్‌లో వచ్చాయి. బోల్డ్‌లో వచ్చాయి కానీ మనం హెచ్1స్ కానీ అలాంటివి ఏం యూజ్ చేయలే. కానీ టీహెచ్ యూజ్ చేసాం కాబట్టి అవి హెడ్డింగ్ లాగా అన్నట్టు ఆటోమేటిక్‌గా వచ్చేసాయి. సో ఇప్పుడు బ్రౌజర్‌కి అర్థమవుతది. ఓకే. టీహెచ్‌లో పెట్టారంటే ఏదో ఆ రోకి ఆ పర్టిక్యులర్ కాలమ్‌కి హెడ్డింగ్ అన్నట్టు అని. ఓకే. సో రో అంటే ఇలా, ఇలా రోస్ అంటాము. అండ్ ఇలా స్ట్రెయిట్‌గా కిందకొస్తే కాలమ్స్ అంటాము. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇంకొక రో క్రియేట్ చేస్తా. రో క్రియేట్ చేసి దీనికి దీని కింద ఏం వాల్యూ రావాలో ఇక్కడ రాస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూటీ అనుకుందాం. ఓకే. అండ్ ఇంకొక రో పెడతా అందులో ప్రైస్ పెట్టేస్తా 10 అని. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఓకే. పైన కిందకి అయిపోయింది అది కొంచెం. ఎందుకయింది చూద్దాం మనం ఇప్పుడు. ఓకే. టీఆర్‌లో పెట్టేసానా నేను? సారీ. సో ఇక్కడ టీఆర్‌లో యాక్చువల్లీ మనం ఏం పెట్టాలంటే ఇక్కడ టీహెచ్ అని ఎలా అయితే పెట్టామో అలానే టీఆర్‌లో టీడీ అని పెట్టాలి. టీడీ అంటే టేబుల్ డేటా అన్నట్టు. ఓకే. సో ఇందులో ఫ్రూటీ పెడతా. అండ్ ఇక్కడ ఇంకొక టీడీ పెడతా. అందులో 10 అని పెట్టేస్తా. ఓకే. సో ఇప్పుడు చూస్తే ఐటెమ్ కింద ఫ్రూటీ వచ్చేసింది. ప్రైస్ కింద 10 వచ్చింది. అండ్ ఇంకొక రో ఉంది ఇక్కడ. ఇది సెకండ్ రో. ఇందులో నేనేం రాస్తా అంటే సమోసా రాసి సారీ టీడీ రాసి సమోసా రాసి మళ్ళీ టీడీ రాసేసి 12 అని పెట్టేస్తా. ఓకే. ఇప్పుడు చూస్తే సమోసాను 12 బేసికల్లీ ఏం లేదు. మనం ఒక టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసాము. అందులో ఫస్ట్ రో క్రియేట్ చేసాము. రోలో ఓకే. ఐటెమును ఉండాలి, ప్రైస్ అని ఉండాలి, పక్కన పక్కన ఉండాలని ఒకటే రోలో ఇలా టీహెచ్ నుంచి పెట్టేసాం. ఇవి హెడ్డింగ్స్‌లో అయిపోయాయి. దీని కింద ఇంకొక రో ఉండాలి. ఆ రోలో లెఫ్ట్ సైడ్‌లో ఫ్రూటీ, రైట్ సైడ్‌లో 10 అని ఇలా ఉండాలని టీడీలో పెట్టేసాము. సేమ్ అలానే సమోసాకి కూడా పెట్టాము. ఓకే. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశా అంటే టేబుల్‌లో వచ్చేసి బార్డర్ 1 అని పెట్టేస్తా. లేకపోతే 2 అని పెట్టేస్తా. ఓకే. ఇలా పెట్టగానే మీకు ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది 1 పిక్సెల్‌ది. ఓకే. అవును. నాకు తెలుసు మనం బార్డర్స్ ఇలా ఇవ్వద్దు. మనం బార్డర్స్ అనేది సీఎస్ఎస్ నుంచి ఇవ్వాలి. కానీ టేబుల్ క్రియేట్ చేసాము మనం అని చెప్పడానికి నేను మీకు ఇక్కడే బార్డర్ 1 అని పెట్టేసి చూపిస్తున్నా. ఇప్పుడు ఈ ఫుడ్ మెన్యూ చూస్తే, ఈ ఫుడ్ మెన్యూ అనేది దీని పార్ట్ అన్నట్టు. ఈ టేబుల్ పార్ట్. ఈ టేబుల్‌ది క్యాప్షన్. అంటే ఈ టేబుల్ దేని గురించి అన్నట్టు మనం ఒక క్యాప్షన్ పెట్టాము. అండ్ ఇలా రోస్ మనం క్రియేట్ చేసాము. ఓకే. సో ఇప్పుడు మనం కొంచెం సిమాంటిక్స్ గురించి మాట్లాడదాం. సిమాంటిక్ ట్యాగ్స్ అని మన దగ్గర ఉంటాయి. బేసికల్లీ హెచ్‌టీఎంఎల్‌లో. సో సిమాంటిక్ ట్యాగ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కొన్ని టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. లైక్ మెయిన్ అని, నావ్ అని, లేకపోతే ఫుటర్ అని, లేకపోతే అసైడ్ అని. ఓకే. సో ఇప్పుడు ఇవి ఏం పని చేస్తాయి? ఇవి బేసికల్లీ ఏం లేదు. ఇవి కూడా సేమ్ మనం డివ్ ఎలా అయితే యూజ్ చేస్తామో డివ్ అనేది ఒక కంటైనర్. ఓకే. మనం డివ్స్ ఎలా అయితే క్రియేట్ చేస్తామో అలానే ఇవి కూడా. ఓకే. ఇప్పుడు బేసికల్లీ ఇవి ఎందుకు పెడతామంటే మనం ఆహ్,
బ్రౌజర్‌కి అర్థం అవ్వాలి. ఇప్పుడు మనం మెయిన్‌లో ఎంత కంటెంట్ అయితే పెడతామో అది వెబ్‌సైట్‌ది మెయిన్ కంటెంట్ లాగా అన్నట్టు పెడతాము. నావిగేషన్ బార్ క్రియేట్ చేస్తున్నప్పుడు నావిగేషన్ లోపల పెడతాము. కింద ఫుటర్ ఏదైతే ఉంటదో ఫుటర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫుటర్‌లో పెడతాము. సో, బ్రౌజర్‌కి మంచిగా అర్థమవుతది. ఓకే. ఈ పార్ట్ అనేది ఫుటర్, ఈ పార్ట్ అనేది మెయిన్ సెక్షన్, ఈ పార్ట్ అనేది నావిగేషన్ సెక్షన్ అని బ్రౌజర్‌కి మంచిగా అర్థం అవ్వడానికి మనం ఇవి యూజ్ చేస్తాము. ఓకే. సో, ఇలా పేర్లు అర్థమయ్యే వాటిని మనం సిమాంటిక్ ట్యాగ్స్ అంటాము. అదే కొన్ని జనరల్ కీవర్డ్స్‌లో ఉంటాయి. లైక్ డివ్ అయినా గానీ, ఓకే. లేకపోతే స్పాన్ అని ఇలాంటివేంటి నాన్ సిమాంటిక్ ట్యాగ్స్. ఓకే. అంటే దానివల్ల మనకేం అర్థం కావట్లేదు. డివ్ అంటే ఒక డివిజన్ లాగా అన్నట్టు మనం అనుకుంటాం. అలానే టేబుల్‌లో కూడా మనకి టేబుల్ హెడ్ అని, టేబుల్ బాడీ అని, టేబుల్ ఫుటర్ అని మన దగ్గరుంది. ఇప్పుడు ఈ టేబుల్ ఫుటర్ కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటనేది మనం ఇప్పుడు ఇందులోనే చూద్దాం. ఓకే. సో, నేనేమంటా అంటే ఈ ఐటెమ్ అను ప్రైస్ ఇదేదైతే ఉందో, ఈ టీఆర్ మొత్తం ఏదైతే ఉందో, అది నేనేం చేస్తా అంటే ఇక్కడ టీ హెడ్ లోపల పెట్టేస్తా. ఓకే. దీన్ని నేను తీసుకొనొచ్చి ఇలా టీ హెడ్ లోపల పెట్టా. టీ హెడ్ లోపల ఈ మెయిన్ ఏదైతే మనకుందో అదొచ్చేసింది. ఇప్పుడు టీ బాడీ పెడతా నేను. సో, టీ బాడీ అని ఓపెన్ చేశా. అండ్ దీన్ని ఇలా కిందకి తీసుకొనొచ్చేసా. ఓకే. అండ్ అలానే నేను ఇక్కడ టీ ఫుట్ ఓపెన్ చేస్తా. అండ్ ఇక్కడ నేనేం రాస్తా అంటే టీఆర్ ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ అందులో టీడీలో టోటల్ అని రాసి మళ్ళీ ఇక్కడ 10 + 12 22 కదా! ఇలా రాస్తా. ఇక్కడ చూస్తే టోటల్ 22 అని ఇలా వచ్చేసింది. సో, ఇది ఫుటర్, మధ్యలోదేమో బాడీ, పైనదేమో హెడర్ అన్నట్టు. సో, బ్రౌజర్‌కి ఇప్పుడు మనది కొంచెం మంచిగా అర్థమవుతది. ఓకే. టేబుల్‌ది ఇది హెడ్, ఇది బాడీ, ఇది ఫుటర్ అని. సో, దీన్ని మనం సిమాంటిక్ ట్యాగ్స్ అంటాము. ఇప్పుడు నేనేమంటా అంటే నాకు ఎలా రావాలంటే ఒక బాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ కదా! ఇప్పుడు ఈ టేబుల్‌లో ఈ పర్టిక్యులర్ బాక్స్ 2 ఇక్కడ 2 ఏమంటారు ఈ కాలమ్‌లో 2 రోస్ ఉన్నాయి గదా! ఇదొకటి ఈ 2 రోస్ స్పేస్ తీసుకోవాలి అని అలా ఏమన్నా అన్నా అనుకోండి. సో, వాటిని మనం ఎలా చేస్తాము డిఫరెంట్ అంటే ఇప్పుడు ఈ 2 బాక్సెస్ స్పేస్ మొత్తం ఈ ఐటెమ్ ఒకటి తీసుకోవాలి. ఓకే. సో, ఇది పెద్ద బాక్స్ ఇలా రావాలి. లేదు అంటే ఈ ప్రైస్ ఇలానే ఉండి ప్రైస్ లోపల ఇక్కడ మళ్ళీ 2 కాలమ్స్ రావాలి. ఇక్కడేమో ఇండియా ప్రైస్ రావాలి. ఇక్కడేమో యూఎస్ ప్రైస్ రావాలి. అలా చేయాలి. సో, అలా డివిజన్స్ చేయాలంటే మనం కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ అనే అట్రిబ్యూట్స్‌ని యూజ్ చేస్తాము. సో, నేనేం చేస్తా అంటే ఇదంతా తీసేసాను నేను. ఓకే. అండ్ ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తా. ఓకే. సో, మనం ఎలా చేద్దాం? సో, చూద్దాం ఫస్ట్. సో, నేనేమన్నా అంటే ఒక టేబుల్ అనేది బేసికల్లీ నేను క్రియేట్ చేసేసా అండ్ క్యాప్షన్ పెట్టేస్తా దానికి ఫుడ్ మెను అని. ఓకేనా? ఇప్పుడు నేనేమన్నా అంటే టీ హెడ్ క్రియేట్ చేస్తా ఒకటి. ఓకే. అండ్ టీ హెడ్‌ని నేను అలానే వదిలేస్తా. ఎందుకు వదిలేస్తా అంటే టీ హెడ్‌లోనే నేను డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెయ్యాలి. నా టీ బాడీ కానీ, టీ ఫుటర్ కానీ సేమ్ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే టీ బాడీతో స్టార్ట్ చేస్తాను నా వర్క్. సో, టీ బాడీ ఓపెన్ చేసి నేను టీఆర్ ఒకటి క్రియేట్ చేశా అండ్ అందులో టీడీ ఒకటి పెట్టేస్తా. టీడీలో ఫ్రూటీ అనొస్తది. ఫ్రూటీ అనొస్తది. అండ్ అందులోనే టీడీ 10 అంటే ఇండియా ప్రైస్ ఒకటొస్తది. టీడీ ఒకటి 0.14 అని యూఎస్ ప్రైస్ ఒకటొస్తది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తా ఇదే టీఆర్‌ని కాపీ చేసి ఇక్కడ 2 సార్లు పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి ఇక్కడ సమోసా ఇది 12 ఇది 0.17 అలానే ఇక్కడ చిప్స్ అండ్ ఇక్కడేమో ఫర్ ఎగ్జాంపుల్ 20 అండ్ ఇక్కడేమో 1 అని పెట్టేస్తా. ఓకే. 1.0 అని ఏదో ఒకటి మనం అలా పెట్టేసాము. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తా ఇక్కడంటే మనం టేబుల్‌కి బార్డర్ ఇచ్చేద్దాం. బ్లాక్ అని సరేనా? సో, ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఓకే. రిఫ్రెష్ చేయగానే వచ్చేసింది. ఫుడ్ మెన్యూ వచ్చింది. ఇవన్నీ మనకు కరెక్ట్‌గా వచ్చాయి. ఇప్పుడు నాకు ఇక్కడ పైన ఐటెమ్స్ అని ఒకటొచ్చేసి అందులో మళ్ళీ 2 రావాలి కదా! సో, మనం అది ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తామనేది. సో, ఫస్ట్ నేనేం చేస్తా అంటే ఒక మెయిన్ రో ఏదైతే ఉందో అది క్రియేట్ చేసేస్తా. లైక్ టీఆర్ అని. టీఆర్ లోపల నేనేం పెడతా? టీహెచ్ ఒకటి పెడతా. ఆ టీహెచ్‌కి ఐటెమ్ అని ఉంటది. టీహెచ్‌లో ప్రైస్ అని ఒకటుంటది. ఇక్కడ చూస్తే ఐటెమ్ వచ్చింది, ప్రైస్ వచ్చింది. కానీ నేనేమంటున్నా, ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇది ఈ రెండిటికి స్పేసింగ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రైస్ కింద సేమ్ మళ్ళీ ఐఎన్ఆర్ అను, యూఎస్‌డి అని కూడా రావాలి కదా! సో, ఆ స్పేసింగ్ తీసుకోవాలంటే నేనేం చేయాలప్పుడు? ఇక్కడొచ్చేసి ఐటెమ్‌కి ఏం చెప్పాలి? నువ్వు నాకు రో స్పాన్ చెయ్యి 2 చూస్తే
అండ్ ఇది నువ్వు కాల్ స్పాన్ చేయి 2 రీఫ్రెష్ చేస్తే ఇదేం చేసింది ఇప్పుడు, ఇది ఈ రెండిటి స్పేసింగ్ తీసుకుంది కదా. అండ్ ఈ ఐటమ్ కూడా నాకు రెండిటికి తీసుకోవాలి. సో ఇప్పుడు నేను దాన్ని కూడా క్రియేట్ చేస్తా, ఓకేనా. మొత్తం చేశాక మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేశాను, ఇందులో టీ హెడ్ లోపలే నేను వచ్చేసి ఇంకొక టీఆర్ క్రియేట్ చేస్తా. టీఆర్ క్రియేట్ చేసి ఇక్కడ ఐఎన్ఆర్ అని, సారీ టీఆర్లో టీహెచ్ పెట్టేస్తా, ఐఎన్ఆర్ అని. అండ్ యూఎస్డి అని పెట్టా. ఇప్పుడు నేను ఇక్కడ రాగానే చూడండి, రీఫ్రెష్ చేసేస్తే ఏమైంది, ఇక్కడ ఐటమ్ అనేది 2 రో స్పేస్ తీసుకుంది, 2 రోస్. రో నంబర్ 1, రో నంబర్ 2, ఈ 2 రోస్ స్పేస్ మొత్తం ఇది ఒకటే తీసుకుంది. అండ్ కాలమ్ నంబర్ 1 ఐఎన్ఆర్, కాలమ్ నంబర్ 2 యూఎస్డి, ఈ రెండిటి స్పేస్ ప్రైస్ ఒకటే తీసుకుంది. సో కాలమ్స్ స్పేసింగ్ ఇది తీసుకుంది కాబట్టి దీనికి మనం ఇక్కడ కాల్ స్పాన్ అని పెట్టాము. అండ్ ఈ రో స్పేస్ మొత్తం ఐటమ్ ఒకటే తీసుకుంది కాబట్టి మనం దీన్ని రో స్పాన్ అని పెట్టాము, ఓకేనా. సో దీనికోసం మనం ఇలా రో స్పాన్స్ అండ్ కాలమ్ స్పాన్స్ యూజ్ చేస్తాము. బేసికల్లీ ఒక టేబుల్ పెట్టాలి, క్యాప్షన్ కావాలంటే క్యాప్షన్ పెట్టండి, టీ హెడ్, టీ బాడీ అండ్ టీ ఫుటర్ 3 క్రియేట్ చేసి అందులో రోస్ క్రియేట్ చేయండి అండ్ రోస్లో డేటాని పెట్టేయండి. అండ్ మీకు ఒకవేళ ఒకటే మల్టిపుల్ రోస్ని ఒకటే కాలం తీసుకోవాలి అలా ఏమైనా ఉంటే రో స్పాన్స్ అండ్ కాలమ్ స్పాన్స్ నుంచి మనం చేస్తాము, ఓకే. సో ఇది మనం టేబుల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఫార్మ్స్ గురించి మాట్లాడదాం.